మందగమా మధుర వచ్చన చూసి నిమిషాలు పడిపోతుంది ప్రతిదీ వచ్చి అట్లా నవ్వేసి పారిపో మాకు బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవరి డబ్బుడు కొట్టనా ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఫిజియోథెరపీ ద్వారా ప్రతి ఒక్క పేషెంట్కు ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ అయిన పక్షవాతము, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పులు, భుజం నొప్పి ఇలాగ అనేక రకాల నొప్పులకు శాశ్వత వైద్యము ఫిజియోథెరపీ ద్వారా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో ఎదుగుదల లోపాలున్న, కాళ్ళు చేతులు సరిగా పనిచేయలేకపోయినా, పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో అలాంటి ఇబ్బందులు, కండరాల సమస్యలు ఏదైనా ఉన్నా, నరాల సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మేము పూర్తి వైద్యము ఇక్కడ నుండి మేము అందించడం జరుగుతుంది. తద్వారా ఎలాంటి దుష్పరిమాణాలు లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్క పేషెంటు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే భారతదేశం కాకుండా వేరే దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి కుటుంబాలకి ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని నియమించుకొని వాళ్ళు ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్య జీవనం సాగిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 10 కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మేము ప్రతి ఒక్క పిహెచ్సికి ఒక ఫిజియోథెరపీ డాక్టర్ కావాలని అన్నగారికి వేడుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి మండలానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పూర్తి సానుకూలంగా ఉన్నారు. అవి త్వరలో అవుతాయని కూడా మేము అసోసియేషన్ సభ్యులం అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. వాటితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. మాకు రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా విన్నవించుకోవడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది త్వరలో కౌన్సిల్ ఏర్పాటు కూడా జరుగుతుందని మాకు పూర్తి ఆశాభావం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఫిజియోథెరపీ వైద్యాన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్య జీవితాన్ని సాగిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందు రోజులలో ఈ ఆధునిక కాలంలో మారిన కాలంలో ఫిజియోథెరపీ అనే వైద్యం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ వైద్యం లేకుండా ముందు రోజులలో ఒక నెల గడిపే ఛాన్స్ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నడుము నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి ఈ నొప్పులు అనేవి కామన్ అయిపోయింది. ఈ అన్నిటికీ మనం మెడిసిన్ వేసుకోలేము కాబట్టి ఇది న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రికవరీ అయ్యే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. ఇది ఆధునిక దేశాలలో ఇది ఎంతో అభివృద్ధిలో ఉంది. కానీ మన దేశంలో కొద్దిగా వెనుకబడి ఉంది. ఇప్పుడు ఇక ముందుగా మన దేశంలో కూడా రూపొందుతుంది. వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఫిజియోథెరపీలో ఇప్పుడు మనం చాలా వరకు సాధించుకున్నాం. మేము ఈ రోజు వరకు మాకు గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ మొత్తం మీద ఏంటంటే కొన్ని చోట్ల అనెథికల్ ప్రాక్టీస్ అనేది బాగా జరుగుతుంది. దాని గురించి మేము డిఎంహెచ్ఓకి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళు ఈ మధ్య రైడింగ్ చేసి వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. మేము కూడా దొరకబడిన వాళ్ళని వాళ్ళు కొంత మేరకు నిలకట్టడానికి చూస్తున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వం తరఫున మాకు ఎటువంటి సహకారం ఎంత సహకారం వచ్చినా వస్తుందో దానివల్ల ఫిజియోథెరపీ ప్రొఫెషన్ అంతా అప్లిఫ్ట్ అవుతుందని చెప్పేసి తెలుసు.